ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13, 14 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయకపోయాను కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను. Hebrews chapter 6 verses 13 and 14. For when God made a promise to Abraham, because he could swear by no one greater, he swore by himself, saying, Surely blessing I will bless you and multiplying I will multiply you. దేవునికి స్తోత్రాలు. దేవుని కంటే గొప్పవారు, దేవుని కంటే పూజనీయులు, దేవుని కంటే బలవంతులు ఎవ్వరూ ఈ యొక్క యూనివర్స్లో కానీ పరలోక రాజ్యంలో కానీ ఎక్కడ కానీ లేరు. ఎందుకంటే మనకు తెలుసు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన దేవుడు కనుకనే ఆయన సృష్టి అయిన మనము ఆయన దేవుడని మనం పూజిస్తూ ఉన్నాం కదా. అంతకంటే గొప్పవారు లేరని అబ్రహాం గారితో నిబంధన చేసుకున్నప్పుడు, ఇదిగో నువ్వు నన్ను వెంబడిస్తే నిన్ను నేను ఆశీర్వదించి నీ ద్వారా ఈ సకల ప్రపంచాన్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజున ఆయనతో ఏ విధంగా నిబంధన చేసుకున్నారంటే, ఎప్పుడైనా నిబంధనలో వాళ్ళకంటే పెద్దవాళ్ళ మాటల మీద ఆ ష్యూరిటీ ఇచ్చి మాట్లాడతారు. అదే నిబంధన. దేవుడే ఆ నిబంధనలో ఇనిషియేట్ చేసింది, ప్రారంభించింది దేవుడే, పిలుచుకుంది దేవుడే, మాట్లాడింది దేవుడే, ఈ నిబంధనలో పిలిపించుకుంటుంది దేవుడే, తన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసింది దేవుడే. ఇక్కడ అబ్రహాం గారు చూపించిందంతా కూడా విధేయత చూపించారు. దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించి ఆయనతో పాటు నడిచి ఆ విధేయత, ఆ విశ్వాసమే అబ్రహాం గారిని నీతిమంతునిగా మనము ఈ రోజున చదువుకుంటూ ఉన్నాము. గాడ్ ప్రామిసెస్ టు అస్. దేవాది దేవుడు మనకు కూడా ఎన్నో వాగ్దానాలను బైబిల్ గ్రంథంలో ఇచ్చారు. బైబిల్ గ్రంథం నిండా మనం ఏ విధంగా దేవునిలో నడుచుకున్నప్పుడు ఏ విధంగా దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాలని, దేవుని ఆశీర్వాదాలను మనం పొందుతాము. దానికి కావాల్సిన షరతులు కూడా దేవుడు మనకి తెలియజేశారు. ఆ కండిషన్స్ కూడా మనము దేవునిలోంచి పడిపోకుండా, దేవునిలోంచి వేరైపోకుండా దేవునిలో నడవటానికి దేవుడు మనకి మంచి మార్గంలో చూపించే మాటలే కండిషన్స్. ఆదికాండం 17:22లో మనం చూస్తూ ఉంటుంటే, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, మీరు నిందారహితంగా నడిచినప్పుడు నేను మీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాను అన్నారు. అలాగే 22లో మనం చూస్తుంటే 17-18 వచనాల్లో, నీకు పుట్టిన సంతానము ఈ యొక్క శత్రువుల గేట్స్ని ఆక్రమించుకుంటారు. అంటే శత్రు రాజ్యాలను కూడా వారు ఆక్రమించుకుంటానికి, అలాగే వారు విజయాలు పొందటానికి, అలాగే వారిని గొప్పగా చేయటానికి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని అంటున్నారు. ఆ వాగ్దానం ప్రకారం యోసేపు గారిని ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళారు. ఒక స్లేవ్ బానిసగా వెళ్ళిన యేసోబు మనందరికీ తెలుసు, ఒక ప్రధానమంత్రి ఆ యొక్క లెవెల్కి, స్టేటస్కి దేవుడు ఆశీర్వదించారు. అక్కడి నుంచి మనం చూస్తుంటే 12 గోత్రాల ద్వారా దేవాది దేవుడు అనుదినము వారిని నడిపిస్తానే ఉన్నారు. వాళ్ళు పడిపోతానే ఉన్నారు, దేవుడు చేయొద్దనే చేస్తానే ఉన్నారు, దేవుడిని విసిగిస్తానే ఉన్నారు, కష్టపెడతానే ఉన్నారు, దేవుని ఆత్మను దుఃఖిస్తానే ఉన్నారు. అయినా కానీ దేవుడు చూడండి, ఆయన అపారమైన ప్రేమలో ఈరోజు నీతో నాతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మనం మారుమనసు పొందాము, దేవుని తెలుసుకున్నాము, దేవుని వెలుగులోకి వచ్చాము, దేవుని రక్షణలోకి వచ్చాము. అయినా కానీ మన హృదయం నిజంగా దేవుని మాటలతో నిండి ఉందా? దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుతున్నామా? లేకపోతే దేవుని యొక్క సన్నిధానం మనతో ఉందా? ఆ మెత్తని శుతిమెత్తననేది దేవుని మాటలకు లోబడి హృదయంతో మనం దేవుని పూజిస్తున్నామా? ఇలాగ నడిచినప్పుడు దేవుడు అంటున్నారు, ఐ హ్యావ్ స్వోన్ ఆన్ మై సెల్ఫ్, నా మీద నేను ఒట్టు పెట్టుకొని మీ అందరినీ నడిపిస్తాను. యేసుక్రీస్తు ద్వారా మనం అబ్రహాం సంతానమని మనం నేర్చుకున్నాము. మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవుని దగ్గర, ప్రభా మీకు లోబడే హృదయాన్ని నాకు అనుగ్రహించండి. అలాగే ఆ లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపించే మార్గంలో మేము నడవటానికి మాకు సహాయం చేయడని అనుదినము మనం ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉన్నప్పుడు అప్పుడు మనం చూస్తాము ఏ విధంగా దేవుడు అబ్రహాం గారిని నా స్నేహితుడు అని ఆయన అబ్రహాం గారి గురించి సాక్ష్యం ఇచ్చారో, అదేవిధంగా ఆయన స్నేహితుల పిల్లలమైన మనము, లేదా యేసుక్రీస్తు పిల్లలమైన మనము, మనల్ని ఏ విధంగా మన తండ్రి అయిన యేసుక్రీస్తు దేవుడు ఆయన సిలువలో మరణం వరకు విధేయత చూపించారో మనం కూడా అదే విధేయతను చూపించి దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందటానికి ఏది మనం మిస్ అవ్వకుండా ఈ భూమి మీదే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవిత కాలంలోనే మనము మన కుటుంబాలన్నిటి కూడా దేవుని హస్తాన్ని చూసేవారిగా మనం ఉండాలి. బికాజ్ హీ మేడ్ ఏ కవనెంట్ విత్ అస్. ఆయన మన
మనతో నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన ఏంటంటే, ఇదిగో నా రక్తంతో నేను మీతో నిబంధన చేసుకుంటున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం, అలాగే హెబ్రీయుల పత్రిక 9:10లో మనం చూస్తూ ఉంటే దేవాది దేవుడు మన యేసయ్య ఆయన పరిశుద్ధ రక్తంతో, ఆయన ప్రాణంతో మనతో నిబంధన చేసుకున్నారు. నీకు కావాల్సిన సమస్తాన్ని నేను అనుగ్రహిస్తాను. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఈజ్ లవ్ మీ అండ్ లవ్ పీపుల్. నన్ను ప్రేమించండి, అలాగే ప్రజల్ని మీరు, ఇతరులు మీరు ప్రేమించేవారిగా ఉండండి, శత్రువులను కూడా ప్రేమించేవారిగా ఉండండి అని యేసయ్య మనతో నిబంధన చేసుకున్నారు. ఎందుకు ఈ నిబంధన చేసుకున్నారు? టు రిమూవ్ ఆల్ అవర్ గిల్ట్ అండ్ షేమ్. మనలో ఉన్న ప్రతి ఒక్క ఆ సిగ్గుపడే పనులు మనం చేసినవి, అలాగే వాటి ద్వారా మనం విరిగి నలిగిపోయి లోపల బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక నలిగిపోయిన మనల్ని ఆ రహస్య పాపాల ద్వారా బాధపడే హృదయాన్ని దేవుడు తిరిగి దాన్ని సాఫ్ట్గా దేవుని వాక్యంతో హీలింగ్ చేసి తిరిగి మనం దేవునిలో ఐక్యపరచడానికి దేవుడు మనతో నిబంధనను ఏర్పరచుకున్నారు. ఆ సాతాను చేతులు అస్తమానం సాతాను ఏమంటాడు? నువ్వు తప్పు చేసావు అంటారు. కానీ దేవుని పరిశుద్ధ రక్తం ఏమంటుంది మనతో? దేవుని పరిశుద్ధ రక్తం మన యొక్క ఆ తప్పుని కడిగివేసినప్పుడు, తీసివేసినప్పుడు దేవుడు అంటున్నారు, నువ్వు పరిశుద్ధురాలువు, నువ్వు నీతిమంతురాలువు, నువ్వు పవిత్రురాలువి, నువ్వు నాతో నడుస్తున్నావు, నా కుమార్తెవి, నా రాజ్య వారసురాలు అని దేవుడు అంటా ఉన్నారు. కాబట్టి టు టేక్ అవే ఆల్ ఓవర్ దట్ గిల్టీ కాన్షియస్నెస్, నేను తప్పు చేసిననే భావాన్ని దేవుడు తీసివేసి మనలో ఏ తప్పు లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాక్షిగా నిలబడతారు. అండ్ ఆల్సో హీ కాజెస్ అస్ దట్ వీ బిలాంగ్స్ టు హిమ్ అండ్ హీ బిలాంగ్స్ టు అస్. ఈ నిబంధన ద్వారా మనము దేవుని బిడ్డలుగా, దేవుడు మన దేవుడుగా దేవుడు మనతో ఒప్పందం చేసుకుంటారు. సో ఆయన బిడ్డలుగా తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డల బాధ్యత కలిగి ఉన్నారు, అంతకంటే గొప్పగా దేవాది దేవుడు మన బాధ్యత నెరవేరుస్తూ మనకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తారు. ఇవన్నీ కూడా నిబంధనలో మనకున్న ఆశీర్వాదాలు. ఆ రోజు కేవలం అబ్రహాం గారికే కాదు, ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు ఆ నిబంధనలు నడిపిస్తూ ఉన్నారు. అలాగే బ్రింగ్ ఆల్ ద బాండేజెస్ టు హిమ్. ఏదైతే మిమ్మల్ని నిద్రపోకుండా చేస్తుందో, ఏదైతే మిమ్మల్ని బరువుతో బాధ పెడుతూ ఉందో అవన్నీ నా మీద వేసేసేయండి. మీ యొక్క శరీరాన్ని, మీ హృదయాన్ని తేలికపరచుకోండి. నా పరిశుద్ధ రక్తం మాత్రమే మీకు ఆ తేలికదనాన్ని, ఆ రెస్ట్నిచ్చేదని ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నారు. బికాజ్ గాడ్ ఈజ్ ఎ రైచియస్ గాడ్. రైచియస్ గాడ్ అంటే ఏంటి? నీతి కలిగిన దేవుడు అంటే ఏంటి? మనం ఎప్పుడు దేవుడి నీతి మనకు కప్పారు, దేవుడి నీతి మనకు కప్పారంట. వాట్ ఈజ్ దేవుడి నీతి కప్పడం అంటే? రైచియస్నెస్ అంటే ఆల్ రైట్, ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్, ఆయనలో ఎలాంటి లోపము అనేది లేదు, ఎలాంటిది కూడా పాయింట్ అవుట్ చేసి చూపించడానికి లేదు దేవునిలో. ఆ లేని వ్యక్తిత్వాన్ని నీకు నాకు అనుగ్రహిస్తున్నారు. ఆయనలో ఉన్న ఆ యొక్క మంచిని, నీతిని, ఆ యొక్క ఆల్ రైట్ బిహేవియర్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అందుకే మనము ఆయన ద్వారా మనం నీతిమంతులు అయ్యాం. మనకేదో సొంత నీతి ఉందని కాదు, పరిసయలాగా మనం బోస్టింగ్లోకి వెళ్ళకూడదు. ఆ యొక్క పరిశుద్ధ రక్తంతో మనం శుద్ధీకరించబడినప్పుడే మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. అది విశ్వాసం ద్వారా వస్తుంది, కేవలం యేసు ప్రభుని నమ్ముకోవటం ద్వారా. మొదటి రాజులు 8:56లో మనం చూస్తే నాట్ వన్ ప్రామిస్ లెఫ్ట్. దేవాది దేవుడు మోషే గారికి ఏ వాగ్దానాలు అయితే ఆయన చేస్తానని మాట్లాడారో, మనకి మొదటి రాజులు 8:56లో చూస్తుంటే ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఒక్క మాట కూడా విడవకుండా అన్ని కార్యాలు దేవుడు ఇజ్రాయేలీల జీవితంలో చేశారు అని ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు? దే నెవర్ వాక్డ్ విత్ గాడ్, దే నెవర్ హంబుల్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గర వాళ్ళు నమ్మకత్వాన్ని చూపించలేదు, తగ్గింపు లేదు, దేవుని దగ్గర చాలా దూరం అయిపోయారు, చాలా వరకు వెళ్ళిపోయారు. మేబీ కొంతమంది సేవకులు మాత్రమే దేవునికి ఎంతో ఆ యొక్క అనుగుణంగా నడుచుకున్నారు. ఈ రోజున రక్త నిబంధనలో ఉన్న మనము, యేసుక్రీస్తును ప్రభువుగా ఉన్న మనము, యేసయ్య దేవుడిగా మనకున్నారు. అలాంటి ఆయన ప్రాణంతో నిబంధన చేసుకున్న మనము ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకొని మన దేవుడిని హెచ్చిస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆరాధిస్తూ, దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు, నిబంధన ఆశీర్వాదాలు, అనుగ్రహించబోతున్న ఆశీర్వాదాలు మనము, మన పిల్లలు, మన జనరేషన్స్ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు జరిగించాలని, జరిగిస్తారని ఆయన ఒక్కసారి చేస్తాను అంటే ఆయన మీద ఆయన ప్రమాణం చేసుకొని సిలువలో ఆయన మరణిస్తూ, ప్రభా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అన్నారు. అదేవిధంగా ఈ రోజున మన యేసయ్య ఆయనకి తెలుసు మనం ఎంత బలహీనులమో, మనము మాట నిలబెట్టుకోలేని వాళ్ళము, ఎంత వికెడ్ మనుషులమో, లేదా ఎంత వికెడ్ హార్ట్స్ మనకున్నాయో దేవునికి తెలుసు. అయినా కానీ దేవుడు మన మీద అపారమైన ప్రేమతో మనల్ని క్షమిస్తూ ఆయన రక్త నిబంధనలోకి ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి ఈ రోజున నిన్ను నేను విడవను, నిన్ను నేను మరవను, నిన్ను నేను విడిచిపెట్టను, నేను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఈజ్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యొక్క వాగ్దానాన్ని మనం పొందాలి. దేవునికి స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు నాయన. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ లార్డ్. ఎంత అద్భుతమైన దేవుడు మీరు నాయన ప్రభా. ఈ రోజు వరకు కూడా నాయన మీ యొక్క ఆ యొక్క దీర్ఘ శాంతంతో నాయన మమ్మల్ని క్షమిస్తూ మాకు విడుదల కలుగు చేస్తూ ప్రతి బంధకం నుండి మమ్మల్ని విడుదల కలుగు చేసి మీరు సిలువలో కార్చిన రక్తాన్ని నాయన మమ్మల్ని శిరస్సు నుండి పాదం వరకు మాకు ప్రోక్షించి నాయన ప్రభా మమ్మల్ని మా జీవితాల్ని మా కుటుంబాల్ని మా సంఘాల్ని మా దేశాల్ని నాయన ప్రభా మీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి దీవించి మీ వాగ్దానాల ప్రకారము మీరు చెప్పిన ప్రకారం నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. వాక్యం విన్న మేము నేర్చుకుంటున్న మేమందరం కూడా నాయన మీ వాక్యానికి లోబడి నాయన మిమ్మల్ని హెచ్చించి నాయన ప్రభా అయ్యా మీరు నిజమైన దేవుడని సజీవుడైన దేవుడని నాయన మేము పిలిస్తే పలికే దేవుడని మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని అలాగే మీ రక్తంతో మాతో నిబంధన చేసుకున్న దేవుడని ఆ రక్త నిబంధనలో నాయన ప్రభా మీరు మాకు అనుగ్రహించే ప్రతి వాగ్దానాన్ని మేము విడిచిపెట్టుకోకుండా నాయన మేము మీకు దూరంగా ఉండకుండా నాయన లేదా దూరం అయిపోయి ఆ వాగ్దానాలు పొందకుండా ఒకవేళ ఇంతవరకు మేము ఉంటే ఈ రోజున మమ్మల్ని క్షమించి నాయన ప్రభా మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకోని నాయన ప్రభా ఏదైతే మేము మిస్ అయ్యామో మా జీవితాల్లో ఏదేనైతే మేము కోల్పోయామో తిరిగి మేము వాటిని పొందినాయన ప్రభా ఇదిగోనైనా వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నాయన దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలను చేశారు. దేవుడు నమ్మదగిన దేవుడు అని నాయన ప్రభా మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.